Stay updated with Adhan Morning News. వెల్కమ్ టు ఆదాన్ మార్నింగ్ న్యూస్. నేను హరిత. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్. బెదిరింపులు కిడ్నాప్ కేసుల్లో అరెస్టు చేసిన వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు వంశీ వేలిముద్రలు, కంటి ఐరిష్ తీసుకున్నారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో గచ్చిబౌలిలోని మైహోంబుజాలో 11వ అంతస్తులో నివసిస్తున్న వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. విజయవాడ నుంచి అదనపు డీసీసీ జి రామకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసులు ఫిబ్రవరి 13న రాయదుర్గం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడి నుంచి ఒక ఎస్ఐ 5 పోలీసులతో వంశీ ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. పోలీసులతో ఆయన కొద్దిసేపు వాదనలకు దిగారు. ఆపై పోలీసులు ఆయనని రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం నాటికి భవానీపురం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ సుమారు 8 గంటల పాటు విచారించారు. ఫిబ్రవరి 13 రాత్రి ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం రాత్రి 10 గంటల తర్వాత 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో జస్టిస్ రామ్మోహన్ ముందు హాజరుపరచగా నిందితుల తరపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చిరంజీవులు వాదించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాజేంద్ర ప్రసాద్, పిపి సమీరా అర్ధరాత్రి దాటే వరకు వాదనలు వినిపించారు. కేసు వెనక్కు తీసుకోవాల్సిందిగా తనపై ఒత్తిడి తెచ్చారని, ఫిబ్రవరి 10న మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలంటూ హైదరాబాద్లోని ఆయన ఇంటికి తీసుకువెళ్లి చంపేస్తామని బెదిరించారని సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్పై దాడి జరిగిన ఘటన గురించి ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ దాడిని ఖండించిన ఆయన అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. పోలీసు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. అందుకు ధన్యవాదాలు. ఈ దాడి గురించి నాకు కాల్స్ వచ్చాయి. బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకువెళ్లిపోయారు. హైదరాబాద్లో నా ఇంట్లో అయినా బయట ఎక్కడ గొడవలు జరిగినా సీసీటీవీ ఫుటేజ్లు తీసుకువెళ్లిపోతుండడం గమనార్హం. ఈ విషయమై దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నా. ఇక్కడ ప్రజలకు ధైర్యం ఇవ్వండి. 10 మందికి సాయం చేయడం కోసమే నాన్న ఈ విద్యా సంస్థల్ని ప్రారంభించారు. ఇప్పుడు దీన్ని మేనేజ్మెంట్ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసు. దయచేసి బౌన్సర్లను తొలగించండి. రెస్టారెంట్ యజమాని ప్రాణభయంతో పారిపోయాడు. ఆయనకు ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయి అని మనోజ్ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు. దానిపై నేను ప్రశ్నించడం మొదలుపెట్టాక నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. పైగా వాటిని కుటుంబ వివాదాలు అని చెప్తున్నారు. నా కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంలో నా వైపు మాత్రమే నిజం ఉంది. ఒక్క ప్రూఫ్ ఉన్నా ఇవ్వమనండి. నేను నా వద్ద ఉన్న ఆధారాలు చూపిస్తా. ఇది ఆస్తి గొడవ కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అన్నారు. వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునే రోజువారీ కూలీలే. కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రానిక్ వేర్ హౌస్లు ఉన్నాయో వివరాలు సేకరిస్తారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఎవరికీ దొరకకుండా ఉండేందుకు పక్కా ప్లాన్తో దోపిడీ చేస్తారు. తాజాగా నగరంలో సంచలనం రేపిన 2.5 కోట్ల విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పోలీసులు ఏర్పాటు చేసిన సురక్ష పథకం నిందితులను పట్టించింది. వారి నుంచి 2.5 కోట్ల విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన డీప్ చంద్ ప్రజాపతి కార్ ట్రావెల్స్ ను నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితులైన సునీల్ కుమార్, జయప్రకాష్లు విజయవాడలోని వేర్ హౌసింగ్లో ఐఫోన్లు చోరీ చేద్దామని చర్చించారు. ఈ నెల 5న చోరీ చేసేందుకు విజయవాడకు చేరుకున్నారు. మొత్తం 6 కలిసి దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారు. ముందుగా రెక్కీ నిర్వహించారు. మొదట గోడౌన్ రేకులు కట్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరా వైరును కట్ చేశారు. దర్జాగా 2.5 కోట్లు విలువ చేసే సరుకును దోచేశారు. వేర్ హౌస్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పడమట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల కారును గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కారు బీహార్లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసుల సహాయంతో నిందితులను అరెస్ట్ చేశారు. 2 గంటల ఆలస్యమైతే నిందితులు సెల్ ఫోన్లను నేపాల్లో విక్రయించేవారని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. రంజిత్ అనే వ్యక్తి నిందితులకు గోడౌన్ల వివరాలు అందిస్తారని పోలీసులు గుర్తించారు. విజయవాడ సిటీ పరిధిలో సురక్ష పథకంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిందితులను సులువుగా గుర్తించగలిగామని సిపి తెలిపారు. యాసిడ్ దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో యువతిపై యాసిడ్ దాడి ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. యాసిడ్ దాడి ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి అండగా నిలుస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. యాసిడ్ బాధితురాలి తండ్రి జనార్దన్ కు లోకేష్ ఫోన్ చేసి బాధితురాలి ఆరోగ్యంపై ఆరా తీశారు. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం, మీ వెంట నేనున్నాను అని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. యువతిపై యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. యాసిడ్ దాడికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రేమ పేరుతో వేధించి ఆపై యాసిడ్ దాడి, అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యూటీషియన్గా చేస్తున్న గౌతమి అనే యువతిపై గౌతమ్ యాసిడ్తో దాడి చేశాడు. ముందుగా యువతికి బలవంతంగా యాసిడ్ తాగించిన ప్రేమోన్మాది ఆపై ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకి తరలిస్తున్నట్టు సమాచారం. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. 1916 వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేకు ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది. 1951లో ఎన్జీఆర్ఎస్ ను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. 1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీని పోర్టుకో నిజాం ఆర్కిటెక్చర్ కోటను పోలి ఉంటుంది. మరో ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టును తలపించేలా మారనుంది. 720 కోట్లతో చేపట్టిన స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరం, దక్షిణం వైపున G+3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నారు. వాటిలో రిటైల్ దుకాణాలు, ఆహారశాలలు, వినోద సౌకర్యాలు ఉండనున్నాయి. స్టేషన్కు ఇరువైపులా 2 ట్రావెలర్లతో పాటు 2 నడక మార్గాలు, ప్రయాణికులు స్టేషన్లోకి వచ్చేందుకు 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన 2 ఫుట్ బ్రిడ్జ్లు, ఒక స్కైవేను నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు. ఉత్తరం వైపు నడక మార్గం, 5000 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణం వైపు బేస్మెంట్, సివిల్ స్ట్రక్చరల్, ప్లంబింగ్ వంటి పనులు దాదాపు 85% పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రయాణికుల పికప్ డ్రాప్ జోన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు, ఇతర సివిల్ పనులు తుది దశకు చేరాయి. ఉత్తరం వైపు గణేష్ ఆలయ సమీపంలో 400 కార్లను నిలిపేలా మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు చేస్తున్నారు. స్టేషన్ భవనంలో యుటిలిటీ షిఫ్టింగ్ 50% పూర్తయింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కార్యాలయ సమీపంలో 1,50,000 లీటర్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు, రైల్ లైటింగ్ ఏరియా సమీపంలో మరో 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. బీఆర్ఎస్ అగ్రనేతకు ఫోన్ ట్యాపింగ్ సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై పలు దఫాల విచారణ అనంతరం కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంచలనం రేపిన ఈ కేసులో ప్రణీత్ రావు A2 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా కోర్టు నిర్ణయంతో ఈ కేసు దిశ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన 3 అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. 7 రోజుల పాటు ప్రణీత్ రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామని ప్రణీత్ రావు అంగీకరించాడు. పలు సందర్భాల్లో భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని వెల్లడించాడు. ఎన్నికల సమయంలో 100 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పాడు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామని విచారణలో ప్రణీత్ రావు వెల్లడించాడు. పలువురు రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించాడు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పిన తీరుగా వ్యవహరించాలని ప్రణీత్ రావు పోలీసుల విచారణలో తెలిపాడు. ట్యాపింగ్ కు సంబంధించిన మెయిన్ డివైస్ ను పూర్తిగా ధ్వంసం చేశానని ప్రణీత్ రావు చెప్పాడు. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కులన్నింటినీ ధ్వంసం చేశానని, హార్డ్ డిస్కులు ప్రధాన డివైస్ ని కట్టర్తో ముక్కలు ముక్కలుగా కట్ చేశామన్నాడు.
ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్లు, డివైస్లను తీసుకువెళ్లి మూసీ నదిలో పడేశామని ప్రణీత్ రావు చెప్పాడు. 2 లాగర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టినట్లు ప్రణీత్ రావు తెలిపాడు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. 37 కార్పొరేషన్లకు చైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా నియమించాం. ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలి. పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. పైసలుంటే ఎన్నికల్లో గెలవరు, ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు. పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే మాత్రం పదవులు ఉండవు. కేవలం డబ్బులతోనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని అనుకోవద్దు. గల్లీ నుంచి పోరాడితేనే ఢిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుంది అని సీఎం అన్నారు. నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. కులగణన నా కోసం, నా పదవి కోసం చేయలేదు. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చాం. మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సీఎం ప్రసంగించారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఇప్పుడు కులగణన సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరపాలని పార్లమెంట్లో మోదీని రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ సర్వే జరగకూడదని మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారు. నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కులస్తుడు కాదు. గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే మోదీ బీసీ వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్రకులం. కులగణన జరిగితే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చు. అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పొచ్చు. కులగణన సర్వే 2వ విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సంసిద్ధమవుతున్నాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్, డీఎంకే కూటమిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమని బీజేపీ నేత అన్నామలై చెబుతున్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. విజయ్ అధికారికంగా తన పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకేను 2024లో ప్రకటించిన 9 నెలల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ విధి విధానాలను వెల్లడించారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ పనుల్లో నిమగ్నమయ్యారు. తుఫాను బాధితులకు సహాయపడటం, పరుందర్ నిరసనకారులతో మాట్లాడడం, పార్టీ కార్యాలయంలో నేతల జయంతి ఉత్సవాలు, సంస్మరణ దినోత్సవాలు జరిపి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించడం వంటివి చేస్తూ వస్తున్నారు. పుదుచ్చేరిలో బాలికను అత్యాచారం చేసి హత్య చేయడాన్ని విజయ్ ఖండించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించినప్పుడు తమిళనాడుకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని ఆయన విమర్శించారు. ప్రముఖ నటులైన రజనీకాంత్ తమిళనాట పార్టీ పెడదామని సన్నాహాలు ప్రారంభించినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. తన అభిమాన సంఘాలను సంక్షేమ సంఘాలుగా మార్చిన తొలి తమిళ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీ మక్కల్ నీతి మయ్యం స్థాపించారు. దీని అర్థం ప్రజాన్యాయ కేంద్రం. అయితే నటుడుగా ఆదరించిన తమిళ ప్రజలు రాజకీయ నాయకుడిగా ఆయనను ఆదరించలేదు. మరో తమిళ నటుడు విజయకాంత్ దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం డిఎండికే రాజకీయ పార్టీ స్థాపించి విరుదాచలం, రిషివండియం నియోజకవర్గం నుండి వరుసగా 2 సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికై పరువు నిలబెట్టుకున్నారు. విజయకాంత్కు 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత తమిళనాట రాజకీయ స్తబ్దత ఏర్పడింది. ఇప్పుడు ఫేస్ వాల్యూ ఉన్న రాజకీయ పార్టీలు లేవు. మరీ ముఖ్యంగా స్టాలిన్ను ఎదుర్కొనే బలమైన రాజకీయ పార్టీ లేదు. దళపతి విజయ్ ఈ రాజకీయ శూన్యాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో తెలుసుకోవాలంటే మరో ఏడాది కాలం నిరీక్షించక తప్పదు. కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ర్యాగింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొదటి సంవత్సరం విద్యార్థిపై సీనియర్ల దాష్టికానికి సంబంధించి ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా
జాతీయ మానవ హక్కుల కమిషనర్ రాష్ట్ర పోలీసుల నుండి 10 రోజుల్లోగా నివేదిక కోరింది. ఈ దారుణ ర్యాగింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఒక జూనియర్ విద్యార్థిని మంచానికి కట్టేసి అతని జననాంగాలపై బరువైన వస్తువును ఉంచగా సీనియర్ విద్యార్థులు నవ్వుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. అంతటితో ఆగక అతన్ని దిక్సూచితో కూడా పొడిచారు. దాదాపు 3 నెలలుగా ఈ తరహా ర్యాగింగ్ కొనసాగుతోందని జూనియర్ విద్యార్థులు ఆరోపించారు. మద్యం కొనుగోలు చేయడానికి సీనియర్ విద్యార్థులు జూనియర్ల నుండి క్రమం తప్పకుండా డబ్బు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కేరళ కళాశాలలో జరిగిన సంఘటనను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ దారుణ ఘటనను నైతికంగా ఖండించాలంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ర్యాగింగ్ కేసులో నిందితులకు వామపక్ష విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఆరోపించింది. వారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలని అందరికీ తెలుసు, అయినప్పటికీ అంగీకరించట్లేదని ప్రతిపక్ష నాయకుడు వీడి సతీశన్ ఎస్ఎఫ్ఐని ప్రస్తావిస్తూ ఆరోపించారు. కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు కొట్టాయం ర్యాగింగ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అరెస్ట్ చేసిన విద్యార్థులపై ర్యాగింగ్ నిషేధ చట్టం, భారతీయ న్యాయ సంహిత 2023లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. విజయ్కు హై సెక్యూరిటీ. తమిళగ వెట్రి కళగం అధినేత ప్రముఖ నటుడు విజయ్కు Y+ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్కు ప్రాణహాని ముప్పు ఉందని సమాచారంతో 4వ అత్యున్నత స్థాయి భద్రత Y+ కేటగిరీని కేటాయించింది. ఈ భద్రతలో మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా ఉంటారు. వారిలో 2 నుంచి 4 కమాండోలు, మిగిలిన వారు పోలీస్ సిబ్బంది ఉంటారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. అప్పటి నుంచి ప్రజా సంబంధ అంశాలపై తన అభిప్రాయాన్ని చురుగ్గా వెల్లడిస్తున్నారు. ఇటీవల విజయ్ పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో మంతనాలు జరపడంతో తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారించారు. ఇందులో భాగంగా తాజాగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా హిజ్రాలకు కూడా టీవీకేలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. టీవీకే పార్టీ విభాగాలను పరిశీలిస్తే మీడియా వింగ్తో పాటు ఐటీ, న్యాయవాదులు, ప్రచార, ప్రజా ప్రతినిధులు, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యకర్తల నైపుణ్య అభివృద్ధి, పర్యావరణం, హిస్టరీ, రీసెర్చ్, ఇన్ఫర్మేషన్, హిజ్రాల వింగ్, దివ్యాంగులు, యువజన, విద్యార్థి, మహిళలు, యువతులు, చిన్నారులు, కార్యకర్తలు, వ్యాపారులు, జాలర్లు, చేనేత కార్మికులు, పదవీ విరమణ, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, వైద్యం, రైతులు, సాంఘిక సంస్కృతి సాంప్రదాయం, స్వచ్ఛందకారులు, అఖిల భారత దళపతి విజయ్ మక్కల్, ఇయమ్మక్కం వంటివి ఏర్పాటు చేశారు. ఈ జాబితాను భారత ఎన్నికల సంఘానికి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సారథ్యంలోని టీవీకే బృందం సమర్పించనుంది. నెలలుగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 8 నెలలుగా ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో ISSకు వెళ్లినప్పటి నుంచి సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే నిలిచిపోయారు. నాసా వీరిని భూమికి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కు అప్పగించారు. ఫలితంగా ద డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చి 12న ప్రయాణం ప్రారంభించి మార్చి 19న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో భూమికి చేరనున్నట్లు నాసా ప్రకటించింది. దీంతో 8 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడిపిన వీరు ఎట్టకేలకు భూమి మీదకి అడుగుపెట్టనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఆయనతో భేటీ అయ్యారు. భారత్కు మోడీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి. అందుకే భారత్, అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ల తర్వాత వైట్ హౌస్లో మళ్లీ ట్రంప్ను చూడడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇరువురి సమావేశం అనంతరం ట్రంప్ మోడీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని ప్రధానికి కానుకగా ఇచ్చారు. అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారని, అదేవిధంగా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదంతో ఇండియా వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. MIGA, MAGA కలిసి ఇరు దేశాల శ్రేయస్సు కోసం MEGA భాగస్వామ్యంలో పనిచేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఈ భేటీలో మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వాణిజ్యం, ఇంధనం, రక్షణతో సహా
పలు రంగాల్లో బలోపేతం కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై డీల్స్ కుదుర్చుకున్నారు. చమురు టెక్నాలజీ షేరింగ్, కనెక్టివిటీలో పరస్పర సహకారంపై ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది. మరోవైపు రక్షణ రంగ బలోపేతానికి సంబంధించి భారత్కు ఆయుధాల సరఫరా పెంచేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. F-35 స్టెల్త్ ఫైటర్ల సరఫరాకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చమురు, గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్ ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సహకారంతో పాటు భవిష్యత్తులో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను ప్రకటించనున్నట్లు ట్రంప్ తెలిపారు. 2033 నాటికి భారత్, అమెరికా $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యానికి చేరుకోవాలని ఇరు దేశాధినేతలు ఆకాంక్షించారు. మరోవైపు 26/11 ఉగ్రవాద దాడి కుట్రదారుడు తహూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. పర్యటనలో భాగంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్ష్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్గా నియమితులైన ప్రముఖ హిందూ అమెరికన్ తులసి గబార్డ్, భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామితో మోడీ సమావేశమయ్యారు. ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒడిశాకు చెందిన అభినవ్ తాను నివసిస్తున్న గదిలో విషం తాగి బలవన్మరణం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఒడిశా నుంచి బెంగళూరుకి వారం రోజుల క్రితమే అభినవ్ వచ్చాడు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు అభినవ్ తండ్రి ఆరోపించారు. అభినవ్ తండ్రి ఫిర్యాదుతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలోని కటక్కు చెందిన అభినవ్ సింగ్ జగర్నాటకు గుర్తింపు పొందిన ఒడియా ర్యాపర్. ఫిబ్రవరి 9న బెంగళూరులోని కడుబీసనల్లి హళ్లీలోని తాను అద్దెకు ఉండే అపార్ట్మెంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందు రోజు అభినవ్ రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్కు వెళ్లి తిరిగొచ్చిన తర్వాత విషం తాగినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అభినవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అభినవ్ కుటుంబానికి అప్పగించారు. అభినవ్ సింగ్ ఆత్మహత్యకు భార్య, ఆమె తరపు బంధువుల వేధింపులే కారణమని మొత్తం 10 మంది పేర్లను పోలీసులకు చేసిన ఫిర్యాదులో అతడి తండ్రి పేర్కొన్నాడు. ఒడియా ర్యాప్ సాంగ్స్తో అభినవ్ పాపులర్ అయ్యాడు.